ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకి అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయించనున్నారు. ఏ రాష్ట్ర వ్యక్తి అయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తామని తెలిపారు. ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించి ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులు ఇస్తామని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఇక ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకి అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. ఇక గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం, వివరాలేంటి? ఏదైతే కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన మద్యం పాలసీ విధానాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకే కేటాయించాలని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం అయితే నిన్నైతే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా దానికి ఆమోద ముద్రం అయినట్లుగా తెలుస్తుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 3,396 మద్యం దుకాణాలన్నింటిని ఇప్పటికే నోటిఫై చేయనున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారు అవుతాయి. దీంతో పాటు అక్టోబర్ 4, 5 తారీఖుల్లో నూతన మద్యం పాలసీ రాష్ట్రంలో అమలు పరుస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న 3,396 మద్యం దుకాణాలను 10% అంటే 396 మద్యం దుకాణాలని కళ్ళు గీత కార్మికులకు కేటాయించినట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించినట్టు ప్రభుత్వం అయితే దీనిలో అయితే పొందుపరిచింది. దీంతో పాటు మద్యం దుకాణం పొందాలనుకున్న వారు రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఎవరైనా కూడా టెండర్ లో పాల్గొనవచ్చు. ఇదంతా కూడా లక్కీ డ్రా ద్వారా కూడా తీసి వారికి ఆ షాపులను కేటాయిస్తారని చెప్పేసి కూడా రాత్రి మంత్రి వర్గ ఉపసంఘం అయితే పేర్కొన్నట్లు మనం ప్రధానంగా చూస్తున్నాం. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.